ఈరోజు మనం మేఘియా థేరగాథ గురించి దాని వెనుకున్న అసలు కథ ఏంటో క్లుప్తంగా చూద్దాం. ఈ కథ మొత్తం బుద్ధుని శిష్యుడు మేఘియా చుట్టూ తిరుగుతుంది. ధ్యానం చేయడానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కావాలని అతను పడిన ఆతృత, చివరికి అతనికి ఎలాంటి పాఠం నేర్పిందో చూద్దాం. సరే, మొదటి విషయం మేఘియా ఆకర్షణ ఇంకా అతని ఆతృత. అప్పట్లో అతను బుద్ధునికి సహాయకుడుగా ఉండేవాడు. ఒకసారి భిక్షాటనకు వెళ్ళినప్పుడు కిమికాల నది ఒడ్డున ఒక అద్భుతమైన మామిడి తోట చూశాడు. అంతే, అక్కడే ధ్యానం చేయాలని విపరీతంగా అనిపించింది. బుద్ధుడు ఒంటరిగా ఉన్నాడు, కాస్త ఆగమని చెప్పినా అస్సలు వినలేదు. 3 సార్లు అడిగి మరీ పర్మిషన్ తీసుకున్నాడు. ఇక రెండవ పాయింట్, ధ్యానంలో ఫెయిల్ అవ్వడం. ఆ అందమైన మామిడి తోటలోకి వెళ్లాడు కదా, అక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుందనుకుంటే దానికి రివర్స్ జరిగింది. అంటే చెడు ఆలోచనలు, కోరికలు, ద్వేషం ఇలాంటివన్నీ మనసును చుట్టుముట్టాయి. ఇక ధ్యానం చేయలేక నిరాశతో బుద్ధుని దగ్గరకు తిరిగి వచ్చేశాడు. అప్పుడు బుద్ధుడు చెప్పారు, విముక్తికి మనసు పరిపక్వం చెందాలి, అంతేకాని మంచి ప్లేస్ ఉంటే సరిపోదని. చివరిగా బుద్ధుని మార్గదర్శకత్వం పాటించాక మేఘియా విజయం సాధించాడు. దీనికి సాక్ష్యంగా అతను ఒక గాథ చెప్పాడు. గాథ అంటే ఒక చిన్న పద్యం లాంటిది. అందులో అతనేమన్నాడంటే, మహావీరుడైన బుద్ధుని దగ్గరే శ్రద్ధగా ఉండి ఆయన ధర్మాన్ని విని నేను 3 జ్ఞానాలను పొందాను అని చెప్పాడు. సో ఈ కథ మనకు ఏం చెప్తోంది? ఆధ్యాత్మిక పురోగతికి అందమైన ప్రదేశాల కన్నా పరిపక్వమైన మనసు, సరైన గైడెన్స్ చాలా ముఖ్యం.